సంతోషం. ఉదయకాల సమయం నుంచి చాలా పనులలో మనం ముందుకు వెళ్తూ వస్తూ ఉన్నాం కదండి. చాలా పనులు చేస్తూ ఉన్నప్పుడు నీరసాలు రావు, పనులు చేస్తున్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు, పనులు చేస్తూ ఉన్నప్పుడు మన సొంత పనులు చేస్తూ ఉన్నప్పుడు టైంని చూసుకోము. మన పనులలో మనము ఉంటున్నప్పుడు మనకు ఎలా అంటే విసుగు రాదు కదా, విసుగు రాదు. ఎందుకు అంటే మన పని కదా, అంతేనా? కానీ దేవుని దగ్గరికి వచ్చే వరకు, కూర్చోండి, దేవుని దగ్గరికి వచ్చే వరకు ఎక్కలేని ఏమంటారు, ఎక్కలేని చిరాకు వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి, ఎక్కలేని విసుగు వచ్చేస్తుంది. చూడండి, అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నామే. నన్ను సృజించిన దేవుడు, నన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఈ రోజున ఇలా శ్వాసను పీల్చుకుంటున్నామంటే, ఈ రోజున ఇలా మనం ఊపిరితో ఉన్నామంటే కారణభూతుడు ఆయన కదండి. మరి ఆయన విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు ఇంత విసుగు, ఎందుకు సమయం లేదు, ఎందుకు ప్రతి విషయంలో ఉన్న శ్రద్ధ దేవుని సన్నిధిలో లేదు? అవునా? అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? అన్నిటికంటే ఎక్కువ శ్రద్ధ దేవుని సన్నిధానంలో ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నారు. ఆమేన్. ఇలా ఊపిరిని పీల్చుకున్నాం. ఒకసారి ఈ నోస్, ఈ ముక్కుని ఇలా, ఈ ఊపిరిని ఇలా ఆపేయండి, ముక్కుతో గట్టి పట్టుకోండి. ఎంతసేపు ఉండగలుగుతారు చెప్పండి? ఎంతసేపు ఉండగలుగుతారు? కొంతమందికి స్టామినా ఎక్కువ కదా, 5 నిమిషాలు ఉండగలుగుతారు. 5 నిమిషాల తర్వాత పరిస్థితి ఏమంటారు? 1 నిమిషం. కొద్దిమంది 2 నిమిషాలు, కొద్దిమంది 3 నిమిషాలు, కొద్దిమంది 5 నిమిషాలు. దాని తర్వాత ఇంకేం లేదు, ఉండలేం. ఈ ఊపిరి ఎవరిది? దేవునిది. అందుకే నేను చెప్పాలి, దేవా నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ ఊపిరి లేకుండా నేను ఉండలేను, నీ ఊపిరి లేకుండా నేను బ్రతకలేను, అసలు నీ ప్రజెన్స్ లేకుండా నేను ముందుకు సాగలేనయ్యా అని ప్రతిరోజు చెప్పాలా. ఇంతవరకు క్షేమాన్ని కలుగ చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఓ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమే కదా, దేవుని సన్నిధానంలో మనము కృతజ్ఞత కలిగి జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నాయా లేవా అని చూసుకున్నాం, కానీ జీవితంలో యేసయ్య ఉన్నారా లేదా అని ఎప్పుడైనా చూసుకోగలుగుతున్నామా? అలాంటి క్రైస్తవులు కనిపించట్లేదు. అన్నీ ఉన్నాయా? అన్నీ ఇంట్లో ఉన్న భర్త తీసుకొస్తున్నాడా, లేకపోతే భార్య ఉద్యోగం చేస్తుందా? అన్నీ ఉన్నాయా? ఓకే, చాలు. కానీ గృహాలలో యేసయ్య ఉన్నాడా? జీవితాల్లో యేసయ్య ఉన్నారా? ఇవి వద్దు కదా. అలాంటి వారిగా మనం ఉండడానికి వీలు లేదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చాలా సంతోషం అండి. ఈ రాత్రికాల సమయంలో చాలా ప్రశస్తమైన సమయంలోనికి మనం వచ్చాం. దేవుని మాటలు మనం అందరం కలిసి విందాం. దేవుని మాటలు చాలా విలువైనవి, శక్తివంతమైనవి. ఆమేన్. ఎంతమంది అవునంటారు? దేవుని మాటల ద్వారా మార్చబడ్డ వ్యక్తులు ఎంతోమంది, ప్రభావితమైన వారు ఎంతోమంది. చాలామంది అంటారు క్రైస్తవ జీవితము అనగానే, క్రైస్తవులు అనగానే మతం మార్చేస్తారండి. ఎవరండి చెప్పారు మతం మారుస్తారని? మతము మారుస్తారు అన్న వారికి జ్ఞానము లేదు అని అర్థం కదా. జ్ఞానము కలిగిన వారైతే క్రైస్తవ జీవితం అంటే ఒక నీతి కలిగిన జీవితము అని అంటారు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో పాడైపోయిన జీవితం కదా. ఒకవేళ ఎందుకు పనికిరాని జీవితముగా ఒక వ్యక్తి జీవితం ఉంటే, క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి వారిని ఆ చెడు మార్గంలో ఉంటే, ఒకవేళ తాగడం, తిరగడం, వ్యభిచారము, లేకపోతే భయంకరమైన ఆ పాపముతో నింపబడిన ఆ వ్యక్తిని క్రైస్తవుడిగా ప్రార్థన చేసి దేవుని బిడ్డగా ఏం చేస్తారంటే, ఇది మంచిది కాదు, ఇది మంచి మార్గము కాదు, దీని ద్వారా నీ కుటుంబం నాశనం అయిపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. సో ఇవి కనుక నీవు వీటిని వదిలిపెడితే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది, ఇదిగో నీకు దేవుడు నూతనమైన జీవితాన్ని ఇస్తారు అని మంచి త్రోవలోనికి నడిపిస్తుంది క్రైస్తవ జీవితం. హల్లెలూయా. క్రైస్తము అంటే మతము కాదు, ఇది మంచి మార్గము. హల్లెలూయా.
మంచి మార్గం అంటే ఎలాంటి మార్గమో తెలుసా? నీతి కలిగిన మార్గము. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా! ఈ లోకము అన్యాయపు మార్గంలో వెళుతుంది, కానీ దేవుడు నీతి మార్గంలో తన ప్రజల్ని నడిపిస్తారు. హల్లెలూయా! న్యాయములోనికి నడిపిస్తారు. నీతి కలిగి ఉండమని చెప్తూ ఉంటారు. మంచి విశేషాలను దేవుడు నేర్పిస్తూ ఉంటారు. మంచిగా బ్రతకాలని దేవుడు చెప్తూ ఉంటారు. తప్పుని తప్పు అని చెప్తారు కదా, అవునా కదా? తప్పుని తప్పు అని చెప్తారు. ఇది లోకంలో ఉన్నవారు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. తప్పుని తప్పు అని చెప్పడం కంటే ఎక్కువగా పక్కవారు పాడైపోవాలని చూసేవారే కదా, అలాంటి వారిగా వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. కానీ చూడండి, దేవుని మార్గము ఒక మంచి మనల్ని నడిపించే మార్గముగా ఉంది. హల్లెలూయా! ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని మాటల్ని మనమందరం కలిసి ధ్యానం చేద్దాము. దేవుని మాటలు శక్తివంతమైనవి, బలమైనవి, చాలా అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మరి చూడండి, మన ఆత్మీయ జీవితాలలో కొన్ని విశేషతలు లేకుంటే మన జీవితం వ్యర్థం. ఏంటండి? జీవితం వ్యర్థం. క్రైస్తవ జీవితాల్లో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి లేకుండే ఇంకా క్రైస్తవుడిగా మనము చెప్పుకోవడం దండగా. క్రైస్తవులు మనం చెప్పుకోవడం దండగా. జీవించడానికి ఏం కావాలి? మనకి బ్రతకడానికి ఏం కావాలి? రోజు తిండి కావాలి, అవునా? రోజు వస్త్రాలు కావాలి, ఇంకా ఇలా అన్నీ ఉన్నాయా లేదని చూసుకుంటూ ఉంటాం. జీవితంలో ముందుకు వెళ్ళడానికి అంటే ఈ లోకంలో బ్రతకడానికి ఏవి కావాలో అవి మనతో ఉన్నాయా లేదని చూసుకుంటాం. మరి ఆత్మీయ జీవితానికి మరి సంబంధించినవి మరి అవి ఉన్నాయా లేదో కూడా చూసుకోవాలి కదా, అవునా కదా? ఆత్మీయ జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో కొన్ని మరి లక్షణాలు కలిగి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మరి మనతో ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇవి లేకుంటే ఇంకా మన క్రైస్తవ జీవితము వ్యర్థమే అన్నట్లుగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడనే ఉన్నారు. మొదటిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక, ఓ జీసస్, హల్లెలూయా! దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. బైబిల్స్ పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరచి మరి స్క్రీన్ పైన కూడా మీకు డిస్ప్లేలో మరి వాక్యాన్ని మేము డిస్ప్లే చేస్తున్నాక జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీరు బయట ఉండి లైవ్లో ఏకీభవిస్తూ ఉంటే డిస్ప్లేలో మీకు కనిపిస్తున్న వాక్యాన్ని చదవండి. ఇంట్లోనే కూర్చొని లైవ్లో ఏకీభవిస్తున్నారా? పడుకొని చూడొద్దు, కూర్చొని లైవ్లో ఏకీభవించండి. చూడండి, దేవుని సన్నిధి కదా, దేవుని ప్రజెన్స్లో మనం ఉన్నాము, యాబ్సెన్స్లో కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, మీరు ఖచ్చితంగా ఒక దగ్గర చక్కగా కూర్చొని బైబిల్ మాటలు వినండి, చదవండి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరు పడుకోవచ్చు. ఈ సమయంలో చూడండి, ఇది లేకుంటే మన జీవితాలు వ్యర్థం. ఏంటో తెలుసా? చూద్దాం. హెబ్రీ పత్రిక మొదటిగా 11వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాటల్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. చక్కనైన మాటలతో ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మొదటిగా, ఇది లేకుంటే మన క్రైస్తవ జీవితంలో వ్యర్థమే అనే సందర్భంలో మొదటి విషయం, ఏమి లేకుంటే మన క్రైస్తవ జీవితం వ్యర్థం అంటే విశ్వాసము లేకుండా. హల్లెలూయా. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేని క్రైస్తవులుగా మనం ఉండడానికి వీలు లేదు. అందుకనే దేవుడు ఈ లక్షణము గనుక నీతో లేకపోతే నీ క్రైస్తవ జీవితము వ్యర్థం అంటున్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? చాలా మంచి క్వాలిటీస్ మనలో ఉండాలి. మొదటి క్వాలిటీ ఏంటో తెలుసా?
క్రైస్తవ జీవితంలో ఏముండాలి? విశ్వాసం. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది? విశ్వాసం. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు ఏం చేస్తాడండి, చేస్తాడో చేయడో కదా. కొద్దిమంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలో ఏముండదు? విశ్వాసం ఉండదు. ప్రార్థన చేస్తారు, దేవా సహాయం చేయ్యా, అది చెయ్యా, ఇది చెయ్యా, ఇదనయ్యా, అదయ్యా అని మాట్లాడతారు. తిరిగి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏమో జరుగుతుందో జరగదో, నా బిడ్డల వివాహం అవుతుందో అవ్వదో. చాలామంది, మరి కొద్దిమంది ఎలా ఉంటారో తెలుసా? బా సిస్టర్, ఈ రోజున దేవుడే నాతో సూటిగా మాట్లాడారండి, దేవుడే మాట్లాడారు, భలే మాట్లాడారండి, నా సమస్యని ఎరిగిన దేవుడు నాతో మాట్లాడారు. ఎలా మాట్లాడారో తెలుసా? అబ్బా ఇక నుంచి నేను చాలా అద్భుతంగా ఉండాలని నిశ్చయించుకున్నానండి, చాలా మంచి జీవితం లీడ్ చేయాలనుకుంటున్నాను అని అంటారు. దేవుడు విశ్వాసం గురించి మాట్లాడిన తర్వాత అప్పటి వరకే చెవులకు ఎక్కుతాయి. దాని తర్వాత ఎలా ఉంటారో తెలుసా? అసలు మనకు దేవునికి సంబంధం లేకుండా ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. అవునా లేదా? అన్నిసార్లు దేవుడు మాట్లాడినా ఏముండదు? విశ్వాసం ఉండదు కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసము కలిగిన, భయభక్తి కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడే దేవునికి మనం ఇష్టలు అవుతాము. ఆమేన్. ప్రార్థన ఒకటి ఉంటే సరిపోదు, ప్రార్థనతో పాటు ఏముండాలి? ఈ రోజున చెప్పాలి. క్రైస్తవుడివి, నువ్వు ప్రార్థన చేస్తావనే సంగతి అందరికీ తెలుసు, కానీ ప్రార్థనతో పాటు ఇదిగో ఈ విశ్వాసము అనే క్వాలిటీ లేకపోయింది అనుకోండి, ఏంటి? వ్యర్థమే. క్రైస్తవ జీవితం వ్యర్థమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కూరలో ఏం చేస్తూ ఉంటామండి? కూర వండేటప్పుడు ఏం చేస్తాం? కూర వండేటప్పుడు స్త్రీలకు బాగా తెలుసు, మంచి మంచి కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు, భలే టేస్టీగా చేస్తారండి వంట. ఇక్కడ జరుగుతున్న మరి పరిచర్యలో, ఓల్డ్ ఏజ్ హోమ్లో అమ్మమ్మ వాళ్ళు బాగా చేస్తారు. చాలా చక్కగా నీట్గా అన్నీ కూడా క్రమంలో చేస్తూ ఉంటారు. ఒప్పుకోరు మంచి పద్ధతులు, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి. మంచిగా నీట్గా వాష్ చేసి, నీట్గా ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అలానే వాళ్ళంతా చక్కగా అన్నిటినీ కడిగి శుభ్రపరిచి మంచిగా కట్ చేసి, ఒక్కటి లేకపోయినా ఊరుకోరు సుమి, అసలు ఊరుకోరు. వెంట చెప్తూ ఉంటారు, మమ్మీ ఏం లేదు, ఉల్లిగడ్డలు లేవు, లేకపోతే డాడీ పలానా వేయడానికి కూరలో ఈ మసాలా లేదు, లేకపోతే ఇది తెప్పించరా, అది తెప్పించరా అని పొద్దునే మాకు ఇవే లిస్టులు ఇస్తూ ఉంటారు. అలాగే చూడండి, అంటే ప్రతిదానికి ఒక ప్రత్యేకత. అంటే ఉల్లిగడ్డకి ఒక ప్రత్యేకత, పచ్చిమిరపకాయకి ఒక ప్రత్యేకత, ఉప్పు కారం పసుపు, ఇంకేమంటారండి, అల్లం లేకపోతే అసలు ఊరుకోరండి, అసలు కంపల్సరీ ఉండాలి. పర్లేదు మా వేయండి, లేదు మమ్మీ చాలా టేస్టీగా వండాలి అంటూ ఉంటారు కదండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే మీకు అర్థం అవ్వడానికి. చూడండి, మీరు అర్థము చేసుకున్న కొలది దేవుని మాటలు చాలా అద్భుతంగా ఉంటూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమందికి అర్థం చేసుకునే అనుభవం ఉండదు, అంటే అర్థం అంటే చెప్పినప్పుడు రిసీవ్ చేసుకోలేరు. అందుకని ఈ మాటల ద్వారా ఖచ్చితంగా మీకు అర్థం అవుతుందని ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను. ఈ కొద్దిమంది కొద్దిగా వేరేలాగా మాట్లాడతారు, వారిని మనం ఏం చేయలేము, అట్టి వారిని మనం వదిలేసేయాలి. అట్లాంటి వారిని ఇంకా వాళ్ళు అంతే కదా. ఏమంటారంటే పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చగానే ఉంటుంది, అలానే ఉంటుంది. కానీ చూడండి, మీరు దేవుని వాక్యాన్ని పట్టుకున్నారనుకోండి, జీవితాలు మార్చబడతాయి. ఆమె అంటే ప్రతి దానికి ఒక మంచి వంట ప్రిపేర్ చేయడానికి, ఒక మంచి టేస్టీ అంటే ఒక రుచికరమైన భోజనాన్ని చేయడానికి అన్ని పదార్థాలకి ఒక్కొక్క విశేషత ఉంది. ఆమె అన్ని వేస్తేనే రుచికరమైన ఆహారం మనం తినగలుగుతాం, అంతే కదా. ఒక మంచి రుచికరమైన టేస్టీ ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి ఇన్ని కావాలి.
కదండి. ఎన్ని కావాలి అంటే ఖచ్చితంగా మనము అన్నిటినీ యాడ్ చేస్తూ ఉంటాం. అలాగే నీ జీవితం కూడా రుచికరంగా మార్చబడాలంటే కదా, నీ జీవితం జీసస్, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆటంకం తొలగిపోవును గాక. ఆమేన్. చూడండి, మన జీవితాలు కూడా రుచికరంగా మార్చబడాలంటే మనకు కూడా కావలసిన మొదటి పదార్థం అనుకోండి, మొదటి క్వాలిటీ అనుకోండి, మంచి మొదటి విశేషత అనుకోండి. ఏంటి అంటే ఏం కావాలి అండి? విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? విశ్వాసం కావాలి. అందుకని దేవుడు అంటున్నారు, విశ్వాసము లేకుండా నాకు ఇష్టడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసము కావాలి. మొదటిగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ రోజున విశ్వాసము లేకుండా నువ్వు ఫలించేవాడివిగా ఉండాలి అంటే, నీ కుటుంబము దీవించబడాలి అంటే, నీవు ఉన్నత స్థితిలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, నీ కుటుంబంలో నీ జీవితంలో మొదటిగా రుచి కావాలి. ఫలించే కుటుంబంగా ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే, ఎస్, నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అనే విశ్వాసం. ఆమేన్. చేస్తాడో చేయడో కాదు, నా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తారు అంతే. ఎందుకంటే నా దేవుడు నా కొరకు మంచి ఆలోచించే దేవుడు. ఆమేన్. బిడ్డల కొరకు తల్లిదండ్రులుగా మనం మంచి ఆలోచిస్తామా, చెడు ఆలోచిస్తామా? మంచి ఆలోచిస్తాం. బిడ్డలు అర్థం చేసుకోరు, ఎందుకంటే వారికి అంత స్టేజ్ లేదు, ఆలోచించేంత అవగాహన లేదు. వారికి మనం చెప్తున్న కొలది వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో, కానీ వన్స్ వాళ్ళు కూడా అమ్మా నాన్నలు అయిన తర్వాత, మంచి అంటే పేరెంట్స్ అయిన తర్వాత, అప్పుడు పిల్లల బాధ అర్థమవుతుంది. అంతే కదా? అవునండి. చెప్తుంటే అర్థం కాదు, అనుభవం పూర్వకంగా వారికి అర్థమవుతుంది. ఒక సమయం ఉంటుంది దేనికైనా. మనం మంచి చెప్తున్నప్పుడు అర్థం చేసుకొని వారిగా ఉంటూ ఉంటారు. మంచి ఆలోచిస్తూ ఉంటాం, కానీ వారికి చెడ్డగా అనిపిస్తుంది. చూడండి, మనకు కూడా కొన్నిసార్లు సమస్యలు రాగానే, పరిస్థితులు రాగానే మనము చాలా షేక్ అయిపోతూ ఉంటాం, వణికిపోతూ ఉంటాం కదా. అవుతుందో జరగదో అవ్వదేమో, ఈ సందేహాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒకటే విశ్వాసం, నా దేవుడు నా జీవితంలో నాకు మంచి చేసే దేవుడు తప్ప చెడు చేసే దేవుడు ఎన్నటికీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఒకానొక రోజున నన్ను నిలబెడతారు. ఒకానొక రోజున నా గర్భాన్ని దేవుడు ఖచ్చితంగా తెరుస్తారు. ఇది విశ్వాసం. ఆమేన్. ఖచ్చితంగా నా దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చి నన్ను నిలబెడతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నా దేవుడు నన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతారండి. ఆమేన్. ఎవరి ముందైతే నన్ను నా జీవితము చాలా దిగజారిపోయిందో, ఇదిగో వారి ఎదుటనే కదా. కొద్దిమందికి పట్టు ఉంటుంది, ఎలా అయినా సాధిస్తాను, వారు ఖచ్చితంగా సాధించి తీరుతారు అంతే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో మంచి విశ్వాసము కలిగి మనం ఉన్నప్పుడే మనము నిజమైన క్రైస్తవులు మనం పిలువబడతాం. ఆమేన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. లేకుండా విశ్వాసము లేకుండా క్రైస్తవుడివి కావు. ఒకటే చెప్పండి, విశ్వాసము లేకుండా క్రైస్తవులమి కాదు. పక్కన వారికి చెప్పండి, విశ్వాసము లేకుండా క్రైస్తవులమి కాదు సిస్టర్. అమ్మా, మనం క్రైస్తవులం కాదు విశ్వాసం లేకుండే. నువ్వు పేరుకి ఎన్నిసార్లు నేను క్రైస్తవుని అని చెప్పుకొని ముందు క్రిస్టియన్ పేరు ఒకటి రాసుకుంటే సరిపోదు. నీలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తులో ఉన్న విశ్వాసం నీలో కూడా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవది, మొదటిగా విశ్వాసం లేకుండా మన జీవితం వ్యర్థం. రెండవది, ఏది లేకుండా మన జీవితం వ్యర్థమో చూద్దాం. ఎస్, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. యాకోబు పత్రిక. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 1
2వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అద్భుతకరమైన మాటలు. ఆమేన్. క్రియలు లేకుండా విశ్వాసము నాలో ఉంది అంటే వేస్టే, నువ్వు క్రైస్తవుడి కావని అర్థం. మొదటిగా ఏముండాలి? నువ్వు క్రైస్తవుడి అంటే నీలో విశ్వాసం ఉండాలి. రెండవది, ఇదిగో క్రియలు లేకుంటే కూడా క్రైస్తవ జీవితం కాదు, క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా మన ఇంటికి వచ్చి, అమ్మా పలానా పరిస్థితి అమ్మ, నా పరిస్థితి నా పరిస్థితి ఏం బాలేదమ్మా, వేసుకోవడానికి ఏమీ లేదమ్మా, తినడానికి ఏమీ లేదమ్మా అని అడిగినప్పుడు నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తివి కదా, అవునా? నీకు విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసం ఎలా చూపించాలి అంటే క్రియలతో చూపించాలి. నువ్వేం ఇవ్వకుండా నువ్వు దీవించబడతావు, నువ్వేం చేయకుండా నువ్వు తృప్తిగా ఉండు, నువ్వు భోజనం పెట్టకుండా, వస్త్రాలు ఇవ్వకుండా, ఏమి చేయకుండా సూపర్ అని అంటే సరిపోతుందా? చెప్పండి, సరిపోతుందా? సరిపోదు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా. చూడండి, సహోదరుడైన సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి. ఏమి ఇవ్వకుండా సమాధానముతో వెళ్ళుడి. చలి కాచుకుండి, తృప్తి పొందుడి. నువ్వు బట్టలు ఇవ్వలే కానీ ఏం మాట్లాడుతున్నావు? చలి కాచుకో కదా. మరొక మాట, నువ్వు ఆహారం పెట్టలేదు కానీ ఏమంటున్నావు? తృప్తి పొందుడి అంటున్నావు. నువ్వు ఇచ్చే సమాధానం అది. దాని ద్వారా దేవుడు అంటున్నారు, చూడండి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైన దగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారు రాత్రికాల సమయంలో? అద్భుతం కదా. ఇదిగో నువ్వేమి చేయకుండా చలి కాచుకోను, బట్టలు లేవు, బట్టలు ఇవ్వవు అడిగితే, ఎవరైనా వస్తే బట్టలు లేవండి అంటే నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే నీ క్రియలు కూడా అలాగే ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి వారిని నువ్వు ఏం చేయాలంటే చేరదీయాలి. ఆమేన్. నీ నోటి మాటతో చెప్పడం కాదు, క్రియల రూపంలో చేయాలి అంటున్నారు దేవుడు. ఆమేన్, ఆమేన్. నువ్వు భోజనం పెట్టకుండా తృప్తి పొందుడి అంటే భోజనం ఏది? భోజనం ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలేదు, లేకపోతే భోజనం పెట్టలేదు, తృప్తి పొందండి. ఏంటి మాటలు? మాటలతో కాదు, దేవుని బిడ్డలు చేతలతో కూడా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసములో క్రియలు కూడా ఉండాలి. హల్లెలూయా. నీ విశ్వాసం క్రియల రూపములో ఉన్నప్పుడు ప్రభు నామం మహిమ పరచబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మొదటిగా నీ జీవితంలో ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం లేకుండా నీ జీవితం వ్యర్థం, నువ్వు క్రైస్తవుడి కావు. రెండవది, నీ జీవితంలో విశ్వాసంతో పాటు ఏముండాలి చెప్పాలి? క్రియలు లేకుండా విశ్వాసము మాత్రమే ఉంటే సరిపోదు, క్రియతో పాటు
విశ్వాసము కూడా ఉండాలి. హల్లెలూయా. అంటే విశ్వాసంతో పాటు క్రియ ఉండాలి. ఆమేన్. అప్పుడు నీవు క్రైస్తవుడివి అని అర్థం. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు, అవునా కదా? నోటితో ఎవరైనా చెప్తారు, బయట ఏమంటారు, లోకంలో ఉన్నవాడు కూడా చెప్తాడు. లోకంలో ఉన్నవాడు కూడా చెప్తాడు. ఎలా చెప్తాడు? అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఇలా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా అని అంటూ ఉంటారు కదా. కానీ నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ప్రత్యేకింపబడిన వాడవి. ఆమేన్. చాలామంది అంటూ ఉంటారు, కొన్ని యూట్యూబ్లో మేము పోస్ట్ చేస్తున్నప్పుడు, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య, అద్భుతమైన పరిచర్య, మీరు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించట్లేదేమో, కానీ మేము సమస్తమైన విషయాలను మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఆమేన్. ఇది మాట్లాడే వారికి ఇది జవాబు. ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు అనవసరంగా, ఇది చూపించాలా, అది చూపించాలా, ఒక చేతితో పెట్టినప్పుడు మరొకరికి చూపించొద్దు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. చెప్పడం ఈజీ. ఏంటండి చెప్పడం ఈజీ. మేము ఇక్కడ దేవుని పరిచర్య అద్భుతంగా చేస్తున్నామండి. మేము ఎంతగానో గర్వపడుతున్నాం ఈ విషయంలో. ఆమేన్. మేము దేవుని పని చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఆదరణ లేని వారికి, ఏ ప్రేమ దొరకని వారికి దేవుని ప్రేమను పంచుతున్నామండి. 3 పూటలు వారికి మంచి భోజనం పెట్టి వారికి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాం. ఈ సంవత్సరంలో 365 రోజులు ఉంటే ఈ 360 రోజులు వారికి ఏది వచ్చినా, వారికి ఏది కావాలన్నా, వారికి ఏ అవసరం ఉందో సమస్తాన్ని మేము చూసుకుంటున్నాం. అది దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దీని కూడా చాలామంది ఇవన్నీ తీయాలా, ఇది అవసరమా, ఏంటంటో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడం ఈజీ, కానీ చేయడం చాలా కష్టం. దీంట్లో ఎంత కష్టం ఉందో మీకు తెలుసా? ఎంత కష్టం ఉందో తెలుసా? ఇంట్లో 1-2 ఉంటేనే చాలా కష్టంగా ఉంటుంది, అవునా కాదండి? ఇంట్లో పోషించే వారికి తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో భార్య, భర్త, ఒక పిల్లోడు ఉంటేనే చాలా కష్టం, ఆ ఇల్లు గడవని పరిస్థితి. కానీ ఈ క్యాంపస్లో ఇక్కడున్న అనాథ శరణులు ఇంతమంది ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నారా? నోరు ఊరికే పడేసుకోకండి. క్రైస్తవులే, పేరు మాత్రం యూట్యూబ్లో భలే పేర్లు పెట్టుకుంటారు కదా, ఆ పేర్లతో కామెంట్స్ చేస్తూ ఉంటారు చాలామంది. మార్క్ అని, లేకపోతే ఇంకా మంచి పేర్లు ఉంటుంది. సిస్టర్ సుహాసిని అని పెట్టుకుంటారు, లేకపోతే ఏదో కరుణ అని పెట్టుకుంటారు. కరుణ, కానీ ఏం లేదు, కరుణనే లేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. నువ్వు క్రైస్తవురాలివే కదా, నీలో దేవుని ప్రేమ ఎందుకు లేదు అంటే, దీన్ని బట్టి చూస్తే నీలో ఏమి లేదు, క్రియ లేదు. నోటి మాట మాత్రమే ఉంది, ఏం లేదు, క్రియ లేదు. క్రియ లేకుండా నువ్వు క్రైస్తవుడి కాదు. క్రియ లేకుండా నువ్వు ఎంతగా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి ఫలితం ఉండదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాటలు మాట్లాడడం నోరే కదండి, ఎన్నైనా మాట్లాడచ్చు. నరము లేని నాలిక ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఎలా అంటే తిరిగిద్ది, ఒత్తులు పొల్లులు అన్నీ పలికేస్తుంది, అవునా? నరము లేదు కదా, ఏది పలకాల్లో అది పలకకుండా అనవసరమైన కూడా పలికేస్తుంది నాలుక. ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, పలానా మినిస్ట్రీ అని చెప్పుకుంటున్నావు, ఏంటండి ఇది కదా? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అంటే నీ క్రైస్తవ జీవితం క్రియల రూపంలో ఉండాలి. హల్లెలూయా. మేము చాలా చక్కగా మేము ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉంటాం. హల్లెలూయా. చెప్పడమే కాదు, కానీ దేవుని పనిని చేత పట్టుకొని చేస్తాం క్రియల రూపంలో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ మా జీవితాల్లో కూడా క్రియ లేకపోతే మేము కూడా వ్యర్థమే. హల్లెలూయా. ఎంత బోధించినా, ఎంత ప్రకటించినా, ఎంతమంది రక్షణలోనికి నడిపించినా క్రియ ఉండాలి.
క్రియ. సేవకుడు చెప్పడమే కాదు, చెప్పడంతో పాటు సమస్తాన్ని చేయాలి. ఆమేన్. అప్పుడే సేవకుడు అవుతాడు. ఆమేన్. అప్పుడే క్రైస్తవుడు అవుతాడు. మీకంటే ఎక్కువగా లెక్క మేము అప్పచెప్పాలి. మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ఓ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అందరూ చాలా చెప్పుకోవడానికి అమ్మ, నాన్న, అత్త, మామ అని చెప్పుకుంటూ ఉంటారు. ఏముండదు ఇక్కడ, క్రియ ఉండదు, చెప్పుకోవడానికి మాత్రమే ఉంటారు కదా. ఏం చేయాలా? ప్రేమ చూపించండి. ఏం చేయాలి? ప్రేమ చూపించదు, క్రియా రూపంలో ఉండాలి. ఆమె నీవంటే నాకు చాలా ప్రేమ అండి అంటాం. క్రియ ఏది? ప్రేమ ఎలా చూపించాలి? నోటితో పలికితే చాలదు, క్రియ ఉండాలి. అంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావంటే ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి. అంతే కదా. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు యేసు ప్రభు వారు. ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాదు, ఆయన ప్రేమను చూపించారు. హల్లెలూయా. మన కొరకు ఆయన సమస్తాన్ని త్యాగము చేసి ఉన్నారు. ఆయన ప్రేమను వ్యక్తపరిచారు, చూపించారు. అవునా? ఆయన చెప్పారు, చేసి చూపించారు క్రియ రూపంలో. మరి నీ క్రియ ఏది? యేసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వంటే నాకు చాలా ప్రేమయ్యా. కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, సిస్టర్ ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం, బ్రదర్ ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం అండి అనగానే వెంటనే ఏం చేస్తూ ఉంటారు? చేతులతో ఉంటే ఇష్టం అండి, ఇష్టం. ఏది క్రియ? ఏది? ఏం చేసావు దేవుని కొరకు? ఆయన చెప్పారు, చేశారు, అంతేనా? ఏం చేశారండి మన కొరకు? ఆయన ప్రేమను కల్వరి శిలువలో చూపించారు. ఆయన ప్రేమను ఎలా అంటే ఆయన రక్తము ద్వారా ధారపోస్తా ఉన్నారు. నేను ఇంతగా ప్రేమిస్తున్నాను బిడ్డ, నువ్వంటే నాకు ఇష్టము నాన్న, తల్లి నువ్వంటే నాకు ఇష్టమమ్మా అని ప్రతి బొట్టు కూడా ఆయన కార్చి ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్, ఆమేన్. ప్రతి రక్తపు బొట్టుని కారుస్తూ చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నారు క్రియ రూపంలో. మరి క్రైస్తవుడిగా నీలో ఏ విశేషత ఉంది? ఏ క్రియ రూపం ఉంది కదా? అవునా కదా? దేవుని ప్రేమిస్తున్నావంటే సరిపోదు. నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవుని కొరకు ఏదొకటి చేయాలి. ఏదొకటి చేయడం అంటే ఏంటండి? నా ప్రాణం ఇవ్వాలా? ఇవ్వద్దు. నీ ప్రాణాన్ని ఎవరు కోరట్లే ఇక్కడ. నీకున్న సమయము కదా, నీకు కలిగి ఉన్న వాటన్నిటిలో దేవునికి మొదటి స్థానం ఇవ్వు చాలు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నారు అది చేయి. నువ్వు ప్రేమిస్తున్నాను చెప్తే సరిపోదు, అది క్రియా రూపములో ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. మాటలతో కాదు, మనము చేతలతో చూపించే వారిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది సొంత వారితో మాట్లాడరు. అన్నలతో మాట్లాడని వారు లైవ్ చూస్తూ ఉన్నారా? లేకపోతే తల్లిదండ్రులతో మాట్లాడని వారు లైవ్ చూస్తూ ఉన్నారా? బంధువులతో, రక్త సంబంధులో గొప్పోళమని ఫీల్ అయిపోతున్నారా ఏంటి? నా స్టేటస్ వేరే, వారి స్టేటస్ వేరే, అట్లా అనుకొని ఫీల్ అయిపోతున్నారా? మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడున్న ఓల్డేజ్ హోమ్లో ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు. ఇట్లా మీరు కూడా మాట్లాడట్లేదా? మాట్లాడని వారు ఎంతోమంది. ఒకటే ఇంట్లో ఉంటారు, తల్లితో మాట్లాడరు. ఒకటే ఇంట్లో ఉంటారు, తండ్రితో మాట్లాడరు. ఒకే ఇంట్లో ఉంటారు, భార్య భర్తతో మాట్లాడరు, భర్త భార్యతో మాట్లాడరు. కొంతమంది ఇల్లులు చాలా గమ్మత్తుగా ఉంటాయండి కుటుంబాలలో. వీరు ఎలా కన్వే చేసుకుంటారంటే వారి మెసేజెస్ని పిల్లలతో కన్వే చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో భార్య భర్త మాట్లాడుకోరు, ఒకటే ఇంట్లో ఉంటారు, సంవత్సరాల తరబడి మాట్లాడరు. వీరు పలానా బయటికి వెళ్ళి కూరగాయలు పట్టుకురమ్మంటే ఎవరితో చెప్తారు? భార్య, రే చిన్నోడా ఇట్రా, ఇంట్లో కూరగాయలు లేవని తెలియదా? ఏరా ఎన్ని రోజులైంది కూరగాయలు లేక? ఎవరు వింటుంటే చెప్తారు? భర్త అక్కడే ఉంటారు,
భర్త ఇంట్లోనే ఉంటారు, అదే రూమ్లోనే ఉంటారు భర్త. ఈమెకి ఎంత గర్వం అంటే పిలిచి, ఏరా చిన్నోడిని పిలిచి, నీ భర్తకు చెప్పొచ్చుగా. ఈమె ఏరా అని పిల్లోనన్నట్లే ఎవరిని అంటుంది? భర్తనే అంటుంది డైరెక్ట్గా. ఎవరిని అంటుందండి? పిల్లోని అనట్లేదు సుమి. ఎవరిని అంటుంది? భర్తనే అంటుంది. కాకపోతే వంక ఎవరు మధ్యలో? బాబు కదా. ఏరా చిన్నోడా, బుద్ధుందా లేదా? ఇంట్లో కూరగాయలు అయిపోయి ఎన్ని రోజులైందిరా? అర్థం కావట్లేదా కూరగాయలు తీసుకురావాలని? భర్త చూస్తూ ఉంటాడు. ఈయన కూడా సేమ్ కేటగిరీయే. వెంటనే మరి పాపను పిలుస్తాడు. పిలిచి, ఏమే నీకు అసలు బుద్ధుందా లేదా? ఈమెమంది ముందు, నీకు బుద్ధుందా లేదా అని తిట్టింది. ఎవరిని అడ్డు పెట్టుకొని? బాబుని అడ్డు పెట్టుకొని. ఈయన వెంటనే ఎవరిని పిలుస్తారు? ఇంట్లో ఉన్న పాపను పిలిచి, పాపతో మాట్లాడడం కాదు, ఎవరితో మాట్లాడుతున్నారు? డైరెక్ట్గా ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్గా వారికే తలుగుతుంది. కానీ పాపను అడ్డు పెట్టుకొని, ఏమే నీకు అసలు బుద్ధుందా లేదా? ఎంత కష్టపడుతున్నానో నీకేం తెలుసు? కష్టపడితే తెలుస్తుంది, బయటికి వెళ్తే తెలుస్తుంది నీకు. ఎవరితో చెప్తున్నాడు? పాపకే. కానీ పాప కాదు, ఎవరికి? ఇది ఎవరు గమనిస్తారు చెప్పండి? ఎవరు గమనిస్తారు? పిల్లలు గమనిస్తారు. ఒకే ఇంట్లో ఉండి నీ భార్యతో నువ్వు మాట్లాడో, నీ భర్తతో నువ్వు మాట్లాడో, కానీ నువ్వు పేరుకు మాత్రం క్రిస్టియన్. బా సూపర్. ఏంటండి? క్రిస్టియన్. సూపర్. అసలు క్రిస్టియన్, క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోతుందా? నువ్వు క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకుంటే ఊరంతా డప్పేస్తే సరిపోదు. నీ క్రైస్తవ జీవితంలో ఏముండాల? క్రియ. నువ్వు అసలు నీ భార్యనే ప్రేమించవు, కానీ చెప్పడం మాత్రం భలే చెప్తారండి. ప్రామిసెస్ ఎప్పుడు? పెళ్లి చేసుకునేటప్పుడు. ఎలా? మామూలుగా ఉండదు. చేతిలో చెయ్యేసి చెప్పాలా? చేతిలో చెయ్యేసి కలిమిలో, లేమిలో, కష్టములో, దుఃఖములో, బాధలో, నష్టములో అంత నీతోనే ఉంటానమ్మా. అంత నీతోనే ఉంటాను. భలే ఉంటారు జంటలుగా. ఇలా పట్టుకొని అందరి ముందు భలే నడుస్తారు. కొన్ని రోజులైన తర్వాత పరిస్థితులు అంత భయంకరంగా ఉంటాయి. ఇలానే ఉంటాయి. సొంత భార్య, ఇంట్లో భార్య ఉంటుంది, ఈయన మాత్రం భార్యతో మాట్లాడు. ఎందుకంటే ఈయన స్టేటస్ వేరే కదా. ఈమె భర్తే కదా. తగ్గించుకుంటే ఏమవుతుంది? నష్టమా? నష్టమేం లేదు. తగ్గించుకున్న వాళ్ళు ఎప్పటికీ హెచ్చింపబడతారు. ఆమె ఒకసారి కాకపోయినా ఒకసారి కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకోండి, మీ మంచి కొరకే. ఆమె దేవుని నామానికి మహిమ కలిగింది కాక. అసలు నేనేం తప్పు చేశానని అంటా ఉంటారు కొద్దిమంది. పర్లే, అననివ్వండి. ఆమె అననివ్వండి. నేను కూడా ఒక టెక్నిక్ నేర్చుకున్నాను. ఏంటో తెలుసా? ఎవరు ఎన్ని మాట్లాడినా, ఏమి జరిగినా, పరిస్థితులు ఎన్ని తారుమారైపోయినా, బయట పరిస్థితులు కానీ ఎవరు వచ్చినా ఎలా అన్నా ఒక నవ్వి కామ్గా ఉండాలని అర్థమైంది. ఆ నవ్వులోనే చాలా అర్థం ఉంది. ఎంత కోపంగా ఉన్నవారైనా ఇట్టే కరిగిపోతారు. ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నవ్వి వదిలిపెట్టండి చాలు, కథం. తిట్టేవారు కాస్త ఆగిపోతారు. ఇంట్లో భర్తకి నువ్వు సమాధానం ఇవ్వు, భర్తను నువ్వు సరిగ్గా చూసుకో. ఆయనకి ఏమి కావాలో, ఏ అవసరం ఉందో కష్టపడి వస్తాడు, నువ్వు కనీసం ప్రేమను పంచు. బయటికి వెళ్ళి చాలామంది లెక్చర్లు ఇస్తారు, మామూలు లెక్చర్లు ఇవ్వరు. పట్టుకుంటే మైక్ వదిలిపెట్టారు కదా. మళ్ళీ ఎలా అంటే సంఘ పెద్దలు, సేవకులు, చాలా పలుకుబడి ఉంది, ఇంకా అన్నిట్లో సూపర్ అనిపించుకుంటారు బయట. కానీ ఇంట్లో నీ బండారము బయట ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీ బండారం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీలో క్రియ ఉండాలి. ఏముండాలి? క్రియ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీవు ప్రేమ లేకుండా నువ్వు ఎంతటి క్రిస్టియన్ సీనియారిటీ నీకుంటే
సరిపోదు. నీలో ఏముండాలి చెప్పాలి, ఏముండాలి? క్రియ ఉండాలి. విశ్వాసము రెండవది, క్రియతో కూడిన విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. ఎంతమంది లైవ్ చూస్తున్నారు? అమ్మ నాన్నతో మాట్లాడని వారు ఫోన్ చేసి మాట్లాడండి. క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు. తమ్ముడు చెల్లి ఏం చేయాలి? మాట్లాడండి. భర్తతో మాట్లాడట్లేదా? భర్త దూరంగా ఉన్నాడా? నీకు విడిపోయి చాలా సంవత్సరాలు అయిందా? నువ్వు క్రైస్తవురాలివి కదా, నీలో ఏముండాలి? క్రియ. చెప్పండి, ఏముండాలి? క్రియ. క్రియ ఉండాలి. క్రియ అంటే నువ్వు చూపించే ప్రేమ. నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ నా భర్తనే అంటే సరిపోదు. నీ ఇష్టం ఎలా వ్యక్తపరచాలి? మాటలతో కాదు, చేతలతో చూపించాలి. నీ భర్త ఒకవేళ ఆయనే అనవసరంగా నీ జీవితంలో మీ జీవితంలో నేను దూరం పెడుతున్నాడు అయినా పర్లేదు, క్షమించు, ప్రేమించు. ఎలా ప్రేమిస్తామంటే క్రియారూపంలో ఫోన్ చేసి మాట్లాడు. ఒక్కసారి మాట్లాడితే నీ సొమ్మేమీ పోదు కదా, అవునా కదా? ఒకవేళ భర్తతో మాట్లాడకపోతే ఫోన్ చేసి మాట్లాడు, భార్యతో మాట్లాడకపోతే ఫోన్ చేసి మాట్లాడండి. ఇంట్లో ఒకవేళ లైవ్ చూస్తూ మీ సొంత వారితోనే మీరు మాట్లాడట్లేదా? మాట్లాడండి. దేవుడు అంటున్నారు క్రియను చూపించమంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్రియ రూపములో మనకి ఆయన ప్రేమను పంచినట్లుగా మనము కూడా ఇతరుల పట్ల అదే క్రియను కలిగి ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తమ్ముడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చెల్లె, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నాన్న, అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అనవసరంగా నీ కుటుంబాన్ని నీవు నాశనము చేసుకోకూడదనే దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ రోజున ఎవరికైనా నువ్వు నీ ప్రేమను పంచలేకపోయి ఉంటే ప్రేమను పంచు. ఇంట్లో అత్త మామలకి నువ్వు ప్రేమను పంచకుండా నువ్వెన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా నీవు దండగే. నీ క్రైస్తవ జీవితం దండగే. నీ తల్లిదండ్రులను ప్రేమించినట్లుగానే నీ అత్త మామను కూడా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను చూసుకుంటున్నట్లుగా నీ అత్త మామ, నీ భర్త వైపు ఉన్న వారిని కూడా చూసుకోవాలి. హల్లెలూయా. నీ వైపు ఉన్నవారిని ఒకలాగా, పక్కన నీ భర్త వైపు ఉన్నవారిని ఒకలాగా నువ్వు అలా చూడడానికి వీలు లేదు. హల్లెలూయా. నువ్వు చెప్పుకోవడానికి నువ్వు క్రైస్తవురాలు, కానీ నీలో పక్షపాతం ఉంది. ఇదిగో ఈ పక్షపాతము దేవునికి విరుద్ధము. ఎందుకంటే ఆయన పక్షపాతము లేని దేవుడు. హల్లెలూయా. ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా, లేకపోతే హై స్టేటస్లో ఉన్నవారిని ఒకలాగా, కింద ఉన్నవారిని ఒకలాగా చూసే దేవుడు ఎన్నటికీ కానే కాదు. నీలో కూడా అది ఉండద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, 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 ఆమేన్. క్రియ, ప్రేమను చూపించాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ 2 విషయాలను మనం పట్టుకుందాం. చెప్పాలంటే ఇక చాలా ఉన్నాయి. మొదటిగా ఈ 2 క్వాలిటీస్ కావాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. రెండవది క్రియ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇది లేకుండా నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవద్దు. విశ్వాసం లేకుండా. రెండవది ఏంటి? క్రియ లేకుండా. విశ్వాసం ఒకటి ఉంటే మాత్రం సరిపోదు. నీ విశ్వాసముతో పాటు క్రియ కూడా ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నీ మాటల్లో, నీ చేతల్లో, నీ పనిలో, మాట్లాడేవారు కూడా మాటల్లో అదే ఉండాలి, చేతల్లో కూడా అదే ఉండాలి. చాలామంది చెప్తారు, చెయ్యరు కదా. నువ్వు చెప్పేవాడివి, నువ్వు చేసేవాడివి అయితేనే చెప్పాలా? ఏంటి? చేసేవాడివి అయితేనే చెప్పు, లేకపోతే చెప్పకండి. అవునా కదా? ఎస్. అలాంటి వారిగా మనం ఉన్నప్పుడే దేవుని మనల్ని ఇష్టపడతారు. ఈ రాత్రికాల సమయం, దేవా, నా కుటుంబంలో, నా ఆత్మీయ జీవితంలో విశ్వాసము లేకుండా నేను ప్రయాణం చేశాను, విశ్వాసము లేని వ్యక్తిగా నేనున్నాను. అలా ఉండద్దు తండ్రి, అలా ఉండద్దు. ఈ రోజున నేను అలాగే నా జీవితంలో క్రియలు లేని
విశ్వాసం నాలో ఉంది, క్రియలు లేని ప్రార్థన జీవితం నాలో ఉంది, క్రియలు లేని క్రైస్తవుడిగా ఉన్నాను. అలా ఉండడానికి వీల్లేదయ్యా. చక్కని జీవితాన్ని జీవించాలి అని ఈ రాత్రికాల సమయంలో అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో మెసేజ్ ద్వారా, ఈ వర్తమానం ద్వారా, దేవుని బలమైన మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటే కామెంట్ సెక్షన్లో అక్క దేవుడు నాతో మాట్లాడారని టైప్ చేసి మాకు పంపించండి. ఈ సమయంలో దేవుడు నిజంగా రాత్రికాల సమయంలో ఎవరి జీవితంలో అయితే మరి దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీ జీవితంలో దేవుడు తన ఆత్మ కార్యాన్ని జరిగించనై ఉన్నారు.